హాయ్ అందరికీ, నేను మీ జోస్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పన్నీర్ బటర్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మన వీడియో మాత్రం లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కాస్త హీట్ అయ్యాక బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పన్నీర్ ముక్కల్ని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేంత వరకు స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కలన్నీ ఒకటే దగ్గర వేయకుండా ఇలా ప్యాన్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చాక తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, హోల్ గరం మసాలా ఐటమ్స్ వేసుకొని ఫ్రై అయ్యాక మీడియం సైజులో ఉన్న 4 ఉల్లిపాయలు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవి కాస్త మగ్గాక మీడియం సైజులో ఉన్న 4 టమాటాలను కూడా చిన్న ముక్కలుగా వేసుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతున్నాగా మూత పెట్టేసుకోవాలి. పక్కన బౌల్లో మనకి మసాలా కావాల్సిన ప్రిపేర్ చేసుకుందాం. బౌల్లో ఒక 4 టేబుల్ స్పూన్ల పెరుగు, రుచికి సరిపడా కారం, పసుపు, ధనియా పౌడర్, అండ్ సాల్ట్, ఇవన్నీ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు ఇది మిక్సీ జార్లో వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఫోక్తో మాత్రం ఇలా బాగా బీట్ చేశాను. సో పక్కన టమాటాలు కూడా మగ్గిపోయాయి. మగ్గిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వస్తే కర్రీ మనకు అంత టేస్ట్ అనిపించదు అనమాట. సో ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక పచ్చివాసన పోయిన తర్వాతకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా టమాటా ఉల్లిపాయలో వేసేయాలి. ఇలా వేసాక ఒక్కసారి బాగా కలుపుకొని, వాటర్ కన్సిస్టెన్సీ పడుతుంది కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈవెన్గా ప్యాన్లో మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాతకి మనకి ఆయిల్ సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయిందంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయినట్టే. నేను మళ్ళీ ఒకసారి మూత తీసి ఇలా బాగా కలుపుకుంటున్నాను. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక కొంచెం కస్తూరి మేతి, కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా, ఇవన్నీ ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కర్రీలో వేసి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మనకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కపడింది. సో ఇలా ఈవెన్గా ప్యాన్లో మొత్తం మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మగ్గించుకుందాము. ఇలా మగ్గిన తర్వాతకి మూత తెరిచి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ కర్రీ రెడీ అయిపోయింది. అదే టైంలో మనము కొంచెం కరివేపాకు, ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఒకసారి కలపాలి. ఇలా కలుపుకొని అది కూడా ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుందాము. ఎందుకంటే కరివేపాకు మన టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వాలి కదా. సో అలా ఆయిల్లో దాన్ని కూడా బాగా మగ్గించుకోవాలి. చూసారా, కర్రీ మాత్రం రెడీ అయిపోయింది. ఇలా కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.